భాగ్యంగా మేమందరం భావిస్తూ ఉన్నాం. రాజమహేంద్రవరంలో వేదం కోసం ఏదైనా చేయాలి అని చెప్పి మాకందరికీ కూడా ఒక ప్రోత్సాహం కలిగింది. ఆ ప్రోత్సాహంతోటి తక్కిన మిత్రులందరూ కూడా కలిసి ఏకమై శ్రీ గుళ్ళపల్లి వారి చెప్పినటువంటి విధానంకి సరిపడే విధంగా వేదోక్తంగా ఒక వేద పాఠశాలని ఇక్కడ నిర్వహిస్తే బాగుంటుందని నిర్ణయించడం జరిగింది. 10 సంవత్సరాల క్రితం అది రూపుదాల్చి రాజమహేంద్రవరంలో ఒక దత్తాత్రేయ వేద విద్యా గురుకులం అనే ఒక పాఠశాల మొదలెట్టబడింది. అది ఆ రకంగా 7-8 ఏళ్ళు గడిచిన తర్వాత విద్యార్థుల సంఖ్య పెరగడం మొదలెట్టింది. ఇటువంటి పాఠశాల ఆంధ్రదేశంలో అరుదు, ఇక్కడ జరిగినటువంటి విద్యాబోధన అరుదు అని చెప్పి అనేక ప్రదేశాల నుంచి విద్యార్థులు ఇక్కడికి రావడం తటస్థించింది. ఆ సందర్భంగా ఆ పాత పాఠశాల నుంచి తీసివేసి ఊరికి కొంచెం దూరంగా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఈ పెద్ద పాఠశాలని నిర్మించడం జరిగింది. ఇప్పటికీ దశాబ్ద కాలంగా ఈ పాఠశాలలో ఎంతోమంది విద్యార్థులకి వేదము నేర్పడం జరుగుతూ ఉన్నది. భారతదేశంలో ప్రజలకే కాకుండా ప్రపంచంలోని అందరి ప్రజలకి కూడా సంబంధించినటువంటి మాటలు తెలిపేటువంటిది, మానవ జాతికి అంతటికీ సద్బుద్ధిని నేర్పేటువంటిది వేదం. దాన్ని నేర్చుకోవడం క్లిష్టతరమైన, కేవలం దాన్ని వింటే చాలు మనసులో కొన్ని రకములైనటువంటి మార్పులు మనుషులు కలుగుతాయి. కారణం, శబ్దానికి ఆ శక్తి ఉంది. రణగుణధ్వని విన్నప్పుడు మనసు ఏ రకంగా వికలమైపోతుందో, అందమైనటువంటి కోకిల రాగాన్ని విన్నప్పుడు మనసు ఏ రకంగా ఆనందంగా ఉంటుందో, అలాగే ధ్వని, ఎటువంటి ధ్వని అయినా సరే మనసు మీద ఒక ప్రభావాన్ని చూపిస్తుంది. అందులో ముఖ్యంగా వేదధ్వని కనుక అర్థం కాకపోయినా సరే ఆ వేద శబ్దాన్ని కనుక విన్నట్లయితే మనిషిలో అనేకమైనటువంటి మార్పులు వస్తాయి. నా పేరు విశ్వనాథం సూర్యప్రకాశరావు. నేను ఇక్కడ అధ్యక్షుడిగా ఉంటున్నాను. నేను చార్టర్డ్ అకౌంటెంట్. నా వృత్తిరీత్యా ఈ చుట్టుపక్కల ఎక్కడైనా సరే వేదశాస్త్రాలు ఇటువంటి చోట మా విద్యార్థులు అక్కడ పరీక్షలకు వెళ్తూ ఉంటారు. దాంట్లో చాలామందికి మంచి ర్యాంక్స్ వచ్చాయి. తద్వారా మాకు ప్రచారం అవుతోంది. వచ్చిన వాళ్ళకు కూడా మేము ఉచితంగా ఇక్కడ భోజన సదుపాయాలన్నీ చేసి స్టే కూడా ఉండడానికి వేరే సదుపాయాలు ఉన్నాయి, ఇక్కడ ఉండిస్తాం. మేము మా అంతటా మేమేమేదో చేస్తూ మా ఒక కుటుంబ సభ్యులు వేద కుటుంబంలాగా వెళ్తున్నాం. ఎప్పటికూ మాకు ఒకటే నిర్ణయం, మా గురువు గారు చెప్పింది, నారాయణరావు ఎవరు చెప్పినా దేర్ ఇస్ నో డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్. ఒక సంస్థ ఒక మాట మీద నడవాలి, అలాగే నడుస్తున్నాం. నా పేరు చింతలపాటి సన్యాసరాజు, ధనంజయ గోత్రం, వయసు 78. నేను గ్రూప్ ఆఫ్ కంపెనీస్కి చైర్మన్ని. ఇక్కడ సుమారు 3.5 సంవత్సరాల నుంచి నేను చదువుతున్నాను. గురువు గారు గుళ్ళపల్లి రామచంద్ర గణపాటి గారు, వారు మనోవాక్కాయ కర్మ సిద్ధి ఉండడం వల్ల వారి దగ్గర నేర్చుకోవడానికి నేను వస్తున్నాను. 6వ సంవత్సరం 7వ సంవత్సరాన్ని ఉపనయనం అవగానే వచ్చి ఇక్కడ విద్యను అభ్యసించగానే పిల్లల్లోనే ఎంతో మార్పు వచ్చి మన తాలూకా పూర్వ సంస్కృతి అంతాను వారిలోని మూర్తిభవించినట్టు ఎంతో అభివృద్ధి వాళ్ళు చెందుతున్నారు. దీనివల్ల వారి జీవితకాలంలో కూడా పరమావధి చేయడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. ఈ విద్య వల్ల మన పూర్వ సంస్కృతి సరి అయిన గృహజీవనం ఇవి వ్యక్తం అవుతుంది. విశ్వ శ్రేయస్సు కోసం, సమస్త జీవరక్షణ కోసం వేద పండితులు వేదనాదంతో విశేష కృషి చేస్తున్నారు. వేదమంత్రాల మహత్తు సామాన్యమైనది కాదు. వేద మంత్రోచ్చారణ ద్వారా వెలువడే దివ్య ప్రకంపనలు అమోఘమైనవి.